జై శ్రీమన్నారాయణ్. ఇప్పుడు మేమిక్కడ త్యాగరాయ స్వామి సజీవ సమాధి తీసుకున్న స్థానంలోకి వచ్చాము. త్యాగరాయ స్వామి యొక్క బర్త్ ప్లేస్ ఇది. అలాగే మనకి త్యాగరాయ ఉత్సవాలు జరుగుతాయి చూడండి, ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. కావేరీ తీరంలో ఈ సమాధి ఉంది. స్వామి ఇక్కడ నిరాడంబర జీవిగా ఉండి ఇక్కడే ఆయన సజీవ సమాధి తీసుకున్నారు. ఎంతమంది గానము నేర్చుకుంటారో, గానంలో ఉంటారో వారందరూ ఇక్కడికి వచ్చి త్యాగరాయ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. అందరూ వచ్చి ఇక్కడ కనీసం ఒక్క పాటనైనా పాడతారు. అది ఇక్కడ విశిష్టత. ఇక్కడ వేల మంది, లక్షల మంది ఆ సమయంలో వచ్చి లోపలికి రావాలి అంటే పాస్ కూడా ఉండాలి. విఐపి పాస్ లేనిది లోపలికి కూడా రాలేరు. అంతటి ఘనమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆయన ఈ స్థానాన్ని వదిలి, ఈ ఊరిని వదిలి ఎప్పుడు బయటికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు భిక్షాటనతో రాముణ్ణే కీర్తిస్తూ కాలాన్ని గడిపాడు. కానీ ఆయన ఇవాల్టికి లోక ప్రఖ్యాతిని గాంచాడు. ఎందుకు అంటే గాన మాధుర్యం అలాంటిది. రాముడు కూడా ఆయన గానానికి తరించిపోయాట. అందుకని ఈ గానముని ఇక్కడ ఎవరైతే సంగీత సరస్వతి అనుగ్రహం పొందాలనుకుంటారో వారందరికీ ఇక్కడ వచ్చి గనక త్యాగరాయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుంటే వారికి చక్కటి సరస్వతి కటాక్షం కలుగుతుంది. కాబట్టి వీలైతే మీరందరూ తిరువయ్యూరుకి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వారి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.